హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను బంగాళదుంప వేపుడిని చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దీనికోసం 3 బంగాళదుంపల్ని తీసుకొని దీనిపైన ఉన్న పీల్ మొత్తం తీసేశాక ఈ బంగాళదుంపను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ వాటర్లో బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాటర్ మార్చుకుంటూ క్లీన్ చేసుకున్నాను. ఇలా వాటర్ మొత్తం వైట్గా వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా మనం సాల్ట్ని యాడ్ చేయడం వలన ఈ ఆలుగడ్డ ముక్కలు అయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ మొత్తం తీసేసిన తర్వాతే ఈ ఆలుగడ్డ ముక్కలను అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక దీనిలోకి కొద్దిగా ఉప్పుని ఇంకా పసుపుని అలాగే ఒక స్పూన్ కారంని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక 4-5 మినిట్స్ టైం అయితే పట్టింది ఇవి బాగా క్రిస్పీగా అయ్యేందుకు. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలను అయితే వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్లోని ఆయిల్లోకి అయితే కొద్దిగా జీలకర్రని ఆవాల్ని అలాగే ఒకటి మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 4 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇలా మరో 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత దీనిలోకి మనము రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా మిరియాల పొడిని ఇంకా ధనియాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను. మనం దీంట్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అయితే యాడ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ ఆలుగడ్డ ముక్కలను అయితే కారంలో ఫ్రై చేసాం కదా, ఇంకా మిరియాల పొడి ఘాటు కూడా అయితే సరిపోతుంది. ఇంకా 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి మరో 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మన ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.